హలో అందరికీ ఈరోజు మనం పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దామండి మన ఛానల్లో. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వాటిని కట్ చేసుకుని క్లీన్గా కడిగి పెట్టుకున్న పప్పులో అవన్నీ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. పప్పు తొందరగా ఉడుకుతుందండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి. నెక్స్ట్ వచ్చేసి సరిపడా వాటర్ దాంట్లో యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాన్ని నీట్గా కడుక్కొని పులుసు అనేది పక్కన ఉంచుకుందామండి. ఈలోపు మనం పప్పు ఉడికించేసుకున్నాం, అది రెడీ అయిపోయింది. ఆ చింతపండు పులుసు అనేది దాంట్లో యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పోపు రెడీ చేసేసుకుందామండి. పోపులోకి ఎండుమిర్చి, అదేవిధంగా దినుసులు పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, అదేవిధంగా వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు పెట్టి పోపు పెట్టుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి పోపు దాంట్లో వేసేద్దాం. ఒక్కసారి చూడడానికి ఎంత బాగుందో చూడండి. ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి.